మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో బుస్సాపూర్లో అభివృద్ధి సాధించామని సిద్దిపేట మాజీ ఎంపీపీ యాదయ్య అన్నారు. సిద్దిపేట అభివృద్ధి ప్రదాత హరీష్ రావుపై అవాకులు చవాకులు పేలితే సహించదలేదని హెచ్చరించారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. బుస్సాపూర్ మాజీ సర్పంచ్ హరీష్ రావుపై చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను తన పిల్లల్లాగా చూసుకుంటారని అన్నారు. గ్రామానికి హరీష్ రావు చేసిన సేవలు ఏమిటనేది ప్రజలందరికీ తెలుసని తెలిపారు. మరొకసారి ఇలాంటి అబద్ధపు ఆరోపణలు హరీష్ రావుపై చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. నేను చూసినప్పటి నుంచి ఎమ్మెల్యేలు అనేది కేసీఆర్, హరీష్ రావే. అంత నేను ఎప్పుడో నాకు ఓటు తెలియనప్పుడు మదన్ మోహన్ అనే ఆయన ఉండే, అది నాకు ఓటే లేదప్పుడు. అప్పటి నుంచి కేసీఆర్, హరీష్ రావే. అప్పుడు నేను చూసినప్పుడు కూడా ఈ ఊళ్ళో అనేది ఇక్కడ పెద్ద చిలకలాగా ఉండే, ఊరంతా అక్కడ ఉండే. అప్పటి నుంచి నేను చూసిన నుంచి ఎందరో సర్పంచులు వచ్చారు, ఎందరో సర్పంచులు కూడా ఉన్నారు అందరూ దాదాపుగా. అయితే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళే, మన కేసీఆర్, హరీష్ రావే మన కాన్స్టిట్యున్సీకి వాళ్ళే ప్రాతినిధ్యం వహించారు. అప్పటి నుంచి ఈ రోడ్లు కానీ, తర్వాత ప్రతి ఒక్కటి కట్టగాలు కానీ, చెరువులు కానీ, ఏదైనా ఇంకో ఎమ్మెల్యే అనేదే నాకు తెలియదు. ఇది చేసింది ఆయన తప్ప మా ఊళ్ళో ఎవ్వరు చేసింది ఏం లేదు. ఒక్క హరీష్ రావు, కేసీఆర్ అయినాక హరీష్ రావు చేసిన వాళ్ళే కానీ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఏం చేసింది లేదు, పోయింది లేదు. అయితే ఈ మధ్యలో అందరూ వస్తుర్రు. మొన్న సర్పంచుల ఇంతకుముందు సర్పంచ్ ఉన్నటువంటి సర్పంచ్ ఏం చేసిండు, ఆయన ఒక 5 సంవత్సరాలు గ్రామంలో వీళ్ళు పరిపాలించే ప్రజలు అప్పచెప్తే ఆయన చేసినవి ఏంటంటే ప్రతి ఒక్కటి అబద్ధాలు. ఏమవద్దాం, ప్రతి ఒక్కటి అది ఏది చేసినా అవద్దమే. ఎమ్మెల్యే మన కేసీఆర్ గిట్ట ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు పుట్టలే, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడేందుకు నీకు ఏం అధికారం ఉంది? ఏ ప్రకారం చేస్తావు? ఊరుకు డెవలప్ చేసింది మన ఎమ్మెల్యే సాబ్. ప్రతి ఒక్కటి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ ఏదైనా ఆయన కాదని ఏమన్నా పని చేసినావా? నేను చేసినట్టు నువ్వు ఏం చేసినావు? నువ్వు నేను 2014లో సిద్దిపేట ఉమ్మడి మండలానికి ఎంపీపీగా చేయడం జరిగింది. అప్పుడు జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆనాడే మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. అయితే సిద్దిపేట అంటేనే ఒక చరిత్ర. సిద్దిపేట అంటేనే కేసీఆర్ అంటేనే హరీష్ రావు. కేసీఆర్ తర్వాత హరీష్ రావుకి అప్పచెప్పినాక సిద్దిపేట కాన్స్టిట్యున్సీని కేసీఆర్ గారు అయితే ఎట్లా చూసుకున్నారో హరీష్ రావు కూడా అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామాన్ని, టౌన్ కానీ గ్రామాలకు కానీ, ఏ గ్రామంకి పోయినా ఏ పని పెండింగ్ ఉండే మనం పోయినా సరే ఏం మాట ఇచ్చినాం మళ్ళీ ఏం చేయాలి అనేది మనం అడగక ముందుకే ఆలోచించే వ్యక్తి హరీష్ రావు గారు. ఇంకొక విషయం, నేను 14 నుంచి 19 దాకా ఎంపీపీగా ఉన్నా. తర్వాత 2019లో ఈ మాజీ సర్పంచ్ గారు గెలవడం జరిగింది. అయితే మేము కూడా అభివృద్ధికి ఎప్పుడు కూడా అడ్డుపడితే, ఇప్పుడు ఆఫీసర్లు ఏమనుకుంటారు, ఆ ఊళ్ళోకి పోతే ఏదైనా పని చేస్తే అడ్డుకుంటే అడిగిపోతే కాంట్రవర్సీ ఉంటుంది, పోయి ఈ ఊరికి వాళ్ళు వేరే ఊరికి పోతారని మేమేం చేసినామంటే 5 ఏళ్ళు అభివృద్ధి కోసం ఎవ్వరం కూడా నోరు తెరవకుండా ప్రతి ఒక్కరం మా మాజీ సర్పంచ్లు కానీ, పార్టీ నాయకులు కానీ, అందరు కార్యకర్తలం సమన్వయంతో ఇక్కడ కూడా ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఇక ఎప్పుడు వన్ మెన్ ఆర్మీ, నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా 5 ఏళ్ళు పరిపాలించాడు. దానికైనా సరే ఇక మన సార్ హరీష్ రావు గారు మన సారైనా, ఇక మన సర్పంచ్ మన సారైనా, మేమేమనుకున్నామంటే ఇక నడవండి మన సార్ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి మనం అంతా ఉన్నా లేకుండా కలుపుకోవాలనే విధంగా మేమందరం కలిసి పనిచేయడం జరిగింది. హరీష్ రావు గారు కూడా ఆయన చిన్నపిల్లాడు తమ్మి, వాళ్ళకి ఏం తెలుసో తెలియక నడుతుంది, మనం అందరం కలిసిపోవాలంటే కూడా మేము కూడా ప్రతి ఒక్కరం ఓపిక పట్టినాం. 5 ఏళ్ళు మన ప్రభుత్వంలో ఉండి ప్రతి పని సార్ దగ్గరికి పోయి తెచ్చుకున్న దాఖలాలు నేను పక్క పంటే ఉన్నా.